అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. ఇవన్నీ చూసిన తర్వాత సమయం కూడా అయింది. మిమ్మల్ని కూడా నేను విసిగించదలుచుకోలేదు. చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాను. 5 సంవత్సరాలు చాలా బాధపడ్డాను. మళ్ళీ అభివృద్ధి స్టార్ట్ అయింది. ఇంకా అమరావతి నాన్ స్టాప్ అన్స్టాపబుల్ అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ, ఈ అన్స్టాపబుల్ గేమ్లో మీ భవిష్యత్తు కూడా ఎక్కడుండాలనో మీరు ఆలోచించండి. మీ అందరి భవిష్యత్తుని ఎలాంటి ఎకో సిస్టమ్స్ క్రియేట్ చేయాలనో చేసి లాజికల్గా తీసుకుపోయే బాధ్యత నేను తీసుకుంటా. ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్నీ తీసుకొస్తాం, నాలెడ్జ్ మొత్తం తీసుకొస్తాం, మీకు అందుబాటులో పెడతాం. మీకు ఎలాంటి అవకాశాలు కావాలనో కల్పించే బాధ్యత నాది, ఈ ప్రభుత్వాన్ని. దాన్ని అందిపుచ్చుకునే బాధ్యత ఈ యువతదని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక పక్కన చూస్తే ఒక్క అమరావతి గురించే నేను మాట్లాడడం లేదు. ఇక్కడ అమరావతిలో ఏమేం పనులు చేయాలో చేస్తున్నాం. విశాఖపట్నం హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ యాజ్ ఆన్ టుడే. దట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. ఈరోజు దేశంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది. అదనంగా ఆర్సిలర్ మిత్తలో ఒక స్టీల్ ప్లాంట్ పెడుతున్నాడు. ఈ 2 వస్తే ఇండియాలో స్టీల్ ప్రొడక్షన్ హైయెస్ట్ ఎక్కడ వస్తుందంటే దానికి చిరునామాగా విశాఖపట్నం ఉంటుంది. కొత్త ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది, మెట్రో వస్తుంది. ఇంకో పక్క తొందరలోనే గూగుల్ విశాఖపట్నం రాబోతుంది. గూగుల్ విశాఖపట్నం వస్తే ప్రపంచ డేటా అంతా కూడా వచ్చి ఇక్కడ అనలిటిక్స్ తయారు చేసి ఏ ద్వారా ప్రపంచానికి అందజేయబోతున్నారు. అంటే నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా తిరుపతి ఒక స్పిరిచువల్ హబ్గా తయారవుతుంది. తిరుపతిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం. శ్రీ సిటీ ఉంది, కృష్ణపట్నం ఉంది, ఆటోమొబైల్ ఇప్పటికే ఉంది, అక్కడ డెవలప్ చేస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్క అనంతపూర్ మీరు చూస్తే బెంగళూరు పక్కనే అనంతపూర్ ఉంది. లేపాక్షి దగ్గర నుంచి ఓర్వకల్లు వరకు ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేసి హెచ్ఏఎల్ సెకండ్ యూనిట్ కూడా అక్కడికే వచ్చేట్టుగా చేసి డిఫెన్స్ కారిడార్ తయారు చేసి ఆటోమొబైల్ ఇప్పటికే కియా వచ్చింది, నేనే తీసుకొచ్చాను. భవిష్యత్తులో అలాంటి ఆటోమొబైల్ ఎక్కువగా తీసుకొచ్చి ఎలక్ట్రానిక్స్ అంతా కూడా భవిష్యత్తు ఉంది. ఇప్పుడు మనందరం నాలెడ్జ్ ఎకానమీ మాట్లాడుతున్నాం. ఈ నాలెడ్జ్ ఎకానమీ నెక్స్ట్ లెవెల్కి పోవాలంటే హార్డ్వేర్ కావాలి, ఎలక్ట్రానిక్స్ కావాలి. ఇప్పటికీ మోడీ గారి నాయకత్వంలో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం కింద ఇప్పటి వరకు మీరు చూస్తే $130 బిలియన్ మనం హార్డ్వేర్ డెవలప్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకా భవిష్యత్తులో $500 బిలియన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కెపాసిటీ ఇండియాకు ఉంది. అందుకనే అనంతపూర్ దగ్గర పెద్ద హబ్ తయారు చేస్తున్నాం. ఇది కూడా వస్తుంది. ఇప్పుడే మీరు డ్రోన్స్ అన్నీ కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు. భవిష్యత్తు డ్రోన్స్ది ఐడెంటిఫికేషన్కి కానీ, రెండోది అప్లికేషన్కి కానీ రాబోయే రోజులు డ్రోన్స్ అన్ని మేజర్ రోల్ ప్లే చేయబోతున్నాయి. అందుకని ఓర్వకల్లో డ్రోన్ సిటీనే పెట్టి భారతదేశంలో మొట్టమొదట డ్రోన్ సిటీ ఓర్వకల్లో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే ఓర్వకల్లో సెటిలైట్స్ కూడా తయారు చేయాలని ఆలోచిస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇటీవల ఒక నిర్ణయం చేశారు. ప్రైవేటైజేషన్లో కూడా సెటిలైట్స్ని లాంచ్ చేసే అవకాశం వచ్చింది. ఒకప్పుడు ఒక్క శ్రీహరికోటలోనే మనం లాంచ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడైనా లాంచ్ చేసుకునే అవకాశాలు వస్తున్నాయి. దీనికి కూడా నాంది పలుకుతాం. గ్రీన్ ఎనర్జీ
దేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ముందుకు పోతున్నాం. ఇప్పుడే ఇక్కడికి వస్తే ఒక డెమాన్స్ట్రేషన్ చూపించారు. గ్రీన్ హైడ్రోజన్, నైట్రోజన్, అమోనియా ఇవన్నీ కూడా చూపించారు. అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో తయారు చేసే పరిస్థితి వస్తుంది. ఇక్కడుండే స్టూడెంట్స్కి, ఫ్యాకల్టీస్కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు. లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, లాట్ ఆఫ్ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్, దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. దానికి ఫస్ట్ మూవర్ కింద విట్టుండి ఎక్కడికక్కడ మీరు కానీ అకాడమిక్ ఎక్సలెన్స్లో ముందుకు పోగలిగితే, ఇన్నోవేషన్లో ముందుకు పోగలిగితే అది దేశానికి ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు పబ్లిక్ పాలసీల ద్వారా వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టే బాధ్యత మాది. దాన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత ఈ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఈ స్టూడెంట్స్ అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా విట్టు విశ్వనాథం గారిని ఇంకొక విషయం కూడా కోరాను. ఇక్కడ చాలామంది రైతులు, 29,000 మంది రైతులు, అదే మరి చాలామంది రైతు కూలీలు ఇక్కడ అమరావతికి సహకరించారు. వాళ్ళందరినీ ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనో, కొంతమందిని మీరు దత్తత తీసుకునే విధంగా, లేకపోతే హ్యాండ్ హోల్డ్ చేసే విధంగా విట్టును కూడా తీసుకోమని చెప్పి ఒక కార్యక్రమం అడిగాను. అది కూడా చేయమని చెప్పి ఒక రిక్వెస్ట్ చేశాను. అదే మరి ఇంకొక పక్కన స్కిల్ డెవలప్మెంట్, టెక్నాలజీ పెనిట్రేషన్, ఆన్లైన్ ఆఫ్లైన్ ట్రైనింగ్ కూడా పెట్టని చెప్పి కోరాను. ఇవన్నీ కూడా ఆలోచిస్తామన్నారు. నేను వీటిని ఒకటే చెప్తున్నా, మీతో నేనుంటా. ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ దేశ అభివృద్ధికి మీరు సహకరించండి. మీరు ఏ కార్యక్రమం, మంచి కార్యక్రమం చేసినా దానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.